నమస్తే, వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. వివరాలకు వెళ్తే కృష్ణా జిల్లా విజయవాడలో అమరావతి పరిరక్షణ కోసం అమరావతి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గద్దె అనురాధ, సాంబశివరావు, రేణుక, ఎరిబోతు రమణ, టీడీపీ కార్యకర్తలు మరియు అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. అమరావతి పట్ల జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల ధోరణి అవలంబిస్తున్నారని, ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పి ఇప్పుడు 3 రాజధానులని తప్పుడు సమాచారం ఇస్తున్నారని, అమరావతి రైతులు 300 రోజులుగా నిరసన దీక్షలు చేస్తుంటే ఫేక్ ఆర్టిస్టులని అవహేళన చేస్తూ ప్రతి మంత్రి నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతూ రైతులను విమర్శిస్తున్నారని నవనీతం సాంబశివరావు నిప్పులు చెరిగారు. ₹5.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అమరావతి రాజధాని. ఆనాడు అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఆ రాజధాని ఏర్పాటు చేయాలన్నటువంటి కమిటీలు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి నిర్ణయమే అమరావతి. దానికి స్వచ్ఛందంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని ఇచ్చారు. దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పడానికి ఆనాడు అసెంబ్లీయే సాక్షి, ఇదే మీడియా సాక్షి. ఈ రోజు అదనంలో ఉన్నటువంటి దాగున్నటువంటి ఏజెండాను తీసుకొచ్చి 150. గుంటూరు జిల్లా వినుకొండలో దారుణం చోటు చేసుకుంది. తమ సొంత ఇంటి నుండి వెళ్లగొట్టి ఇంటి దస్తావేజులు లాక్కుని చంపుతామని బెదిరింపులు. వినుకొండకు చెందిన కాళేశ టీవీ 36 న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ తన భార్య మహబూబ్ ని కడుపు నొప్పి తాళలేక 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుందని, ఆమె తెల్ల అయిన దర్గా మస్తాన్బీ తండ్రైన మహబూబ్ బాషా, స్థానిక సిపిఐ నాయకుడు చంద్రపాటి సైదా, చంద్రపాటి వలి తదితరులు ఇంటి దస్తావేజులు లాక్కుని ఇంట్లో అడుగు పెడితే చంపుతామని అంతు చూస్తామని బెదిరిస్తున్నారని, తాము బయట బిక్కుబిక్కుమని ఉంటున్నామని, గతంలో 2 సార్లు రూరల్ ఎస్పీ స్పందన ఫిర్యాదు చేయడం జరిగిందని, కానీ వినుకొండ పోలీస్ స్టేషన్లో పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా కాళేశ తెలిపారు. న్యాయం కూడా జరగట్లేదు సార్. ఇప్పుడు మీకు ఏంటి వచ్చిన సమస్య ఏంటి? ఇల్లు వాళ్ళకి రాసిమంటున్నారు సార్. పిల్లలు కూడా లేదు సార్. ఇల్లు రాసిని లేకపోతే మాకు దశరథి లాక్కొని తీసుకుని వెళ్ళారు సార్. చంద్రబాబు వాళ్ళు మొత్తం మా వాళ్ళేమో ఇంట్లో నుంచి అత్తయ్య పేరేంటి? ఇంట్లో నుంచి తాళలేదు. మీ అత్తయ్య పేరేంటి? మస్తాన్బీ. మీ మామయ్య పేరు? దర్గా మహాబాష. మొత్తం మా వాళ్ళ పేరు. మిమ్మల్ని బెదిరిస్తున్నారు? వాళ్ళు బెదిరిస్తున్నారు. బెదిరించి వాళ్ళు రానిట్లేదు. ఇల్లు దస్తవేజులు అన్నీ తీసుకుని వెళ్ళారు సార్. ఇప్పుడు మీకేం కావాలి? నాకు న్యాయం జరగట్లేదు సార్. ఎందుకంటే 3 సార్లు తిరిగినా కానీ న్యాయం కూడా జరగలేదు. ఎస్పీ గారు రూరల్ ఎస్పీ గారు న్యాయం చేస్తారని వచ్చారా? ఇప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పి వచ్చాను సార్. ఇప్పుడు మీ ఇల్లు మీకు కావాలా? మా ఇల్లు కావాలి సార్. వాళ్ళు ఆక్రమించుకున్నారా? వాళ్ళు ఆక్రమించుకొని పగలగొడుతున్నారు సార్. న్యాయం జరిగే రూరల్ ఎస్పీ గారు న్యాయం చేస్తారని వచ్చారు. ఏఆర్ కానిస్టేబుల్ తో కలిసి ఉండగా భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు భర్త. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేర్ ఆసుపత్రి ముందు ఓ హోటల్లో ఏఆర్ కానిస్టేబుల్ తో కలిసి ఉండగా భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు భర్త. రూమ్ డోర్ కొట్టిన వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి తలదాచుకుంది భార్య. తన భార్య ఉద్యోగం పేరుతో వెళ్తూ ఇతరులతో తిరుగుతుందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు భర్త. అనంతరం హోటల్లో రూమ్ తీసుకుని కానిస్టేబుల్ తో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు భర్త. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధి ప్రగతి నగర్ లో పబ్లిక్ కుళాయిలను ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ నియోజకవర్గ శివారులో ప్రగతి నగర్ ఏర్పడి 10 సంవత్సరాలు దాటిందని, గత ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయిందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దశల వారీగా ప్రగతి నగర్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోడ్లు, కాలువలు నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటి కాలనీ వాసులు తాగునీటి ఇబ్బందులు పడుతున్నారని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేవారని, ఇక నుంచి తాగునీటికి ఇబ్బందులు తొలగనున్నాయని తెలిపారు. లేకపోతే ఈ రోడ్డు కానీ ఇది లేదు, కానీ ఇది కూడా తీసేద్దామని చెప్పేసి చాలా మంది నాకు చెప్పడం జరిగింది. ఇది ఈ స్థలాలు ఇక్కడ ఇవ్వకూడదు, వేరేగా ఇస్తా ఉన్నారు. మీకు ఒక రోజు మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారంగా నేను ఇక్కడే ఉంచాలి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరిని అడ్డం వస్తే నేను ముందుగా బలుగుతా అని చెప్పేసి మీ అందరూ కూడా మాట ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడికి పోయే ప్రసక్తే లేదు. మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడే పెడతాం, ఇక్కడే చేస్తాం. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే, మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా హైవే రోడ్డు కూడా వేస్తున్నాం, అది కూడా వేస్తున్నాం. ఇక్కడ నుంచి హైవే వెళ్ళిపోతా ఉంది, అంతే కదండి. 2 కోట్ల రూపాయలు పెట్టేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా హైవే వెళ్ళిపోతున్నాం. అంటే జీవితంలో ఏదో ఒకటి చేయాలనే తపన, ఆరాటం. ఆ ఆరాటం సంబంధించి ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు మా పెద్దలు అనుకుంటాను. అమరావతి రైతుల త్యాగాలు మరువలేం. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అమరావతి రాజధాని కోసం మరో స్వాతంత్ర పోరాటం. సిపిఐ జిల్లా నేతలు తాటిపాక మధు, నల్లా రామారావు రాజమహేంద్రవరం రోజులు అక్టోబర్ 12 300 రోజులుగా పోరాటం నిర్వహించిన అమరావతి రైతుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ నే కొనసాగించే వరకు మరో స్వాతంత్ర పోరాటం నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు ఉద్ఘాటించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలి. ఇది రైతుల కోసం 29 గ్రామాల సమస్య కాదు, ఆంధ్రప్రదేశ్ జీవనమాన సమస్య. ఒక రాష్ట్ర రాజధాని ఉండాలి, అభివృద్ధి చెందాలి. హైదరాబాద్ వల్ల తెలంగాణకి భారీ ఆదాయం వచ్చింది. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది రాష్ట్రంలో. అదేవిధంగా రాజధాని అభివృద్ధి చెందాలి. దానికి మద్దతుగా మనం నిలబడ్డాం. ఇవాళ ఎవరైతే త్యాగాలు చేసి 96 మంది మరణించారు ఈ ఉద్యమంలో, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ, ఎవరైతే సుదీర్ఘంగా పోరాడుతున్న జాయింట్ యాక్షన్ కమిటీకి కానీ, మహిళలకు కానీ మన సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇది ఆగేది కాదు. బహుశా ఇప్పుడు జరుగుతున్న విచారణ కనుక వేగంగా అయితే ఈ ముఖ్యమంత్రి గారు జైలు కంటే 16 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. 16 నెలలు జైలు శిక్ష తాత్కాలికమే కానీ ఇప్పుడు జరగబోయేది 16 ఏళ్ళు జైలు శిక్ష పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. కళ్ళు తెరువు ముఖ్యమంత్రి, కళ్ళు తెరువు. మీకు శిక్ష పడగలిగే తప్పులు సరిదిద్దుకొని రాష్ట్రాన్ని కాపాడుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉద్యమంలో పాల్గొనకుండా అన్ని కృష్ణా నీరుంది, శ్రీశైలం, రాజాసాగర్, గురిచెంతల. గుంటూరు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిరక్షణ ఉద్యమం ఈ రోజు 300 రోజుల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా గుంటూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అమరావతి పరిరక్షణ చేసి అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఐ నగర కార్యదర్శి కోట మల్యాద్రి, మాజీ ఎమ్మెల్యే జిఎస్ ఆంజనేయులు, టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాజిర్ అహ్మద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, టీడీపీ ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం దారునాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రజా సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం పికెటింగ్ కార్యక్రమాన్ని అత్యంత జయప్రదంగా వందలాది మంది కార్యకర్తలతో నిర్వహించడం అనేది జరిగింది. ఈ రోజుకి రాజధాని ఉద్యమం ప్రారంభించి 300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజున తాలూకా కార్యాలయం దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ని పికెటింగ్ చేయడం అనేది జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులకు కూడా ఎదురెళ్ళైనా సరే అమరావతి రాజధానిని ముక్కలు చేయాలనేటటువంటి దుష్ట ఆలోచన నుంచి వెనక్కి వస్తున్నట్టుగా లేదు.
అందువల్లనే ఈ రోజున రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు జేఏసీల తరఫున ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి కరోనా మహమ్మారి బూచి చూపి మీరెంత భయపెట్టినా భయపడకుండా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. అతి త్వరలో సచివాలయాల ముట్టడి, అట్లాగే ఆర్డీఓ కార్యాలయాల ముట్టడి. రాష్ట్ర రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని న్యాయ రాజధాని హైకోర్టును కర్నూలులో ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలి. సిపిఐ రాష్ట్ర రాజధాని అమరావతిలోని కొనసాగించాలని రాజధాని హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నంద్యాల సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షత వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏసుబాబా, ఫక్రుద్దీన్, సిపిఐ సీనియర్ నాయకులు శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఏ సుబ్బరాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి సోమన్న, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆర్ సామేలు, చెన్నయ్య, ఏఐటియుసి కార్యదర్శి బాల వెంకట్, ఏఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి సురేష్, సిపిఐ శాఖ కార్యదర్శులు సాలే, మద్దెలేటి పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము అమరావతిలో రైతులు 300 రోజుల నుండి నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తూ దాదాపు అంటే 92 మంది రైతులు, మహిళలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంలో ఇక్కడ రాజధాని కట్టాలని చెప్పి ప్రతిపాదన పెట్టినప్పుడు, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అప్పుడు ఏమాత్రం కూడా వ్యతిరేకించకుండా మేము కూడా ఇక్కడ సెంటర్ పాయింట్ కాబట్టి మేము కూడా వ్యతిరేకం కాదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉచితంగా 33,000 ఎకరాలను రైతులు ఉచితంగా ఇస్తే మరి వారి కడుపు కొట్టే ప్రయత్నం ఈనాడు ఈ వైఎస్ఆర్పీ ప్రభుత్వం చేస్తుంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో బడ్జెట్ లేదంటున్నారు. ఒకవైపు కార్మికులు రోడ్ల పాలు అవుతున్నారు. మరి భవన నిర్మాణ కార్మికులైతే మీరు వచ్చిన వెంటనే మరి మీ తండ్రి గారు ఉచిత విద్యుత్ పైన సంతకం చేస్తే మీరు ఉచిత ఇసుక పైన సంతకం చేస్తారే అనుకున్నాం. కానీ ఉచిత ఇసుక అట్లా తోనిచ్చి కొత్త పాలసీ అని చెప్పి మరి దాదాపు అంటే 4-5 నెలలు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అమరావతిలో రాజధానిని కొనసాగించాలని చెప్పి హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖపై ప్రముఖ విశ్లేషకుడు జర్నలిజం ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ. జస్టిస్ రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాయడమే కాదు, ఈ లెటర్ రాసిన టైమింగ్ కూడా డెఫినెట్గా క్వశ్చన్ రైజ్ చేస్తున్నది. ఈ లెటరు ప్రధానమంత్రి కలిసిన సమయంలో ఈ లెటరు రాశారు. అంతకుముందు హోంమంత్రిని కూడా కలిశారు. అంటే ప్రధానమంత్రి హోంమంత్రిని కలిసిన తర్వాత ఈ లెటర్ రాయడం అంటూ జరిగింది కనుక ఈ లెటర్ విషయాన్ని ప్రధానమంత్రితో హోంమంత్రితో కూడా ముఖ్యమంత్రి చర్చించాడా, వారి అనుమతితోనే రాశాడా అనే ప్రశ్న కూడా ఉదయించక తప్పదు. ఎందుకంటే జస్టిస్ రమణ త్వరలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నాడు. న్యాయంగా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అయిన వాళ్ళు సహజంగా జనరల్గా అయితే 6 నెలలు, ఏడాది లోపలే ఉంటారు, చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంటారు. కానీ జస్టిస్ రమణ చాలా యంగేజ్లో హైకోర్టు అడ్వకేట్ అయ్యారు. నాకు గుర్తున్నంత వరకు ఇది వన్ ఆఫ్ ది యంగెస్ట్ అడ్వకేట్స్ టు బికమ్ హైకోర్టు జడ్జ్. సో హైకోర్టు జడ్జ్ యంగ్ ఏజ్లో అయ్యారు కనుక ఎక్కువ కాలం ఆయన సగటున ఒక చీఫ్ జస్టిస్ పదవీ కాలం కన్నా కూడా జస్టిస్ రమణ ఎక్కువ కాలం సుప్రీంకోర్టులో ఉంటాడు. అందువల్ల ఆయన దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా ఉంటాడు గనక ఆయన పైన జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం, ఆయన నియామకం పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది, ఆయన రేపు
జగన్మోహన్ రెడ్డి లేఖ రాసి ఇదొక పెద్ద రాజ్యాంగపరమైన వివాదంగా మారినాక కూడా చీఫ్ జస్టిస్ అయినప్పుడు ఆయన ఏ రకంగా స్పందిస్తారు అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతుంది. అందువల్ల చాలా ఇష్యూస్ ఉన్నటువంటి ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఇక ఈ లేఖలో రాసినటువంటి చేసిన ఆరోపణలు కూడా చాలా తీవ్రమైనవి. జస్టిస్ రమణ సహకారంతో, ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు తన ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేయడానికి, అస్థిరపరిచేటువంటి రీతిలో తీర్పులు ఇస్తున్నారు అని ఒక తీవ్రమైన వ్యాఖ్య ముఖ్యమంత్రి లేఖలో రాశారు. ఇది కాస్తంత ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్ అయి ఉంటుందని నా అంచనా. ఎందుకంటే ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ ప్రభుత్వాన్ని ఏ కోర్టు కూడా బియాండ్ ఎ పాయింట్ డీస్టెబిలైజ్ చేయలేదు. ఉదాహరణకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు, అది వ్యతిరేకంగా వస్తుందని తెలిసిన కేసే అది. అలాగే జస్టిస్ రమణ సీనియర్ మే క్లోజర్ స్క్రూటినీ. ఈ స్క్రూటినీ ఎందుకు అన్నప్పుడు ఒక జ్యుడిషియల్ అకౌంటబిలిటీని నిలబెట్టడానికి, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి, అమరావతి రాజధాని రైతులు 300 రోజుల దీక్ష సందర్భంగా వారికి సంఘీభావంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక వసంతమహల్ సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలి ప్రసాద్, పుప్పాల జగదీష్ బాబు, దాసరి ఆంజనేయులు, చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్, పెద్దిపోయిన శివప్రసాద్, మారం అను, కప్ప ఉమామహేశ్వరరావు, జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నీకు పంపిస్తా కావాలండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. రైతులు చేస్తున్న 300 రోజుల కార్యక్రమానికి మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతూ 2వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండటం వల్ల మన పార్టీకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతో అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా తెలుగుదేశం పార్టీ దీనికి మద్దతు పలికింది. అలాగే ప్రజలందరూ కూడా దీనికి మద్దతు పగిలి రానున్న రోజుల్లో మన భవిష్యత్తు బాగుండాలంటే అమరావతి రాజధానిగా ఉండాలని అందరూ కూడా సహకరించాలని తెలుగుదేశం పార్టీ తరఫున అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే రేపు వచ్చిన 3వ రోజున కూడా మేము నిరసన కార్యక్రమం అనేది చేసి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ కేంద్రంగా దొంగ నోట్ల మార్పిడి చేస్తున్న ముఠాను అంబాజీపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అమాయకుల నుండి దొంగ నోట్లు మార్పిడికి పాల్పడుతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒరిజినల్ నోట్లు తీసుకుని పరారవుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గంటి శ్రీనివాస్ అలియాస్ రేకుల శ్రీను, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన చోడే హరినాథ్ అలియాస్ హరి, అమలాపురం ఈదరపల్లికి చెందిన మంచిగంటి మోహన్ రావులు అంబాజీపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మాసూం బాషా తెలిపారు. వీరి ఉభయ గోదావరి జిల్లాలతో హైదరాబాద్లో దొంగ నోట్ల మార్పిడి కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరు నకిలీ నోట్లను చలామణి చేసి అమాయక ప్రజలను మోసపరిచి అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా మీడియా సమావేశంలో తెలిపారు. నకిలీ నోట్లు చలామణి చేసిన కేసుల్లో ఇతను కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇతనితో పాటు మంచిగంటి మోహన్ రావు, ఈదరపల్లి, అమలాపురం, వీరి 3 ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 3 lakhs వర్త్ నోట్స్, అదేవిధంగా అన్ని 500 డినామినేషన్ ఉండే నోట్స్, అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్, 6 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. వీరు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరైతే కొంతమందిని మా ప్రజలని సెలెక్ట్ చేసుకుంటారు, వారికి వీళ్ళు ఫోన్ చేసి మేము ఒక 500 ఒక 10,000 ఉంటే 30,000 లేకుంటే 1 lakh నోట్ ఇస్తాము, మీరు 3 lakhs 1 lakh ఒరిజినల్ నోట్ ఇస్తే 3 lakhs ఈ నోట్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక 500 నోట్కి 3 నోట్స్ వీళ్ళు ఇచ్చే విధంగా మాట్లాడతారు.
ఆ విధంగా వీళ్ళు వీళ్ళ ప్రలోభానికి వీళ్ళు చూపించడానికి అత్యాశకి లోనైన వాళ్ళు వీళ్ళకి అట్రాక్ట్ కావడం జరుగుతుంది. ఆ టైంలో వీళ్ళు పైన ఒక తీసుకొని దీంట్లో పైన ఒరిజినల్ డినామినేషన్ నోటు, కింద కూడా అదేవిధంగా నోట్ పెట్టి మధ్యలో ఈ విధమైన ఫేక్ కరెన్సీని పెడతారు. ఈ ఫేక్ కరెన్సీని పెట్టి వాళ్ళని చీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది వీళ్ళు ఫస్ట్ 1-2 టైమ్స్ కొంత అమౌంట్ ఇచ్చి తర్వాత పెద్ద మొత్తంలో ఈ విధమైన వసూళ్లకు పాల్పడుతున్నట్టు మా విచారణలో తేలింది. వీటితో పాటు మరింత ఇద్దరు విశాఖపట్నం కుంభాంబ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించారు ఎమ్మెల్సీ మాధవ్. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు 58వ వార్డు కుంచమాంబ కాలనీలో కమిటీ అధ్యక్షులు సియాద్రి సన్యాసిరావు ఆధ్వర్యంలో గ్రామంలో భద్రతా నిమిత్తం దేవాలయం వీధి మరో 7 వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా వాటిని ఈ రోజు ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ మరియు మాజీ శాసనసభ్యులు మరియు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకల గాంధీ, గాజువాక బీజేపీ కన్వీనర్ డాక్టర్ కరణం రెడ్డి నరసింహారావు చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు బీజేపీ అధ్యక్షులు లతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు దేముడు, కమిటీ ఉపాధ్యక్షులు మిండ్రాన మహేష్ తదితరులు పాల్గొన్నారు. కెమెరాలు 8 వీధుల్లో గ్రామం అంతా కాలనీ అంతా ఏర్పాటు చేయడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్తున్నారు, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి అపార్ట్మెంట్ లోనూ ముఖ్యమైన గ్రామాల్లోనూ ఖచ్చితంగా ఈ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే మరి దొంగతనాలు, ఈ అసాంఘిక కార్యక్రమాలు నివారించవచ్చు. మరి అందులో భాగంగా ఈ గ్రామస్తులు ముందుకొచ్చి సంజేశ్వరరావు గారు, మహేష్ గారి ఆధ్వర్యంలో ఇలా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం అనేది అభినందించాల్సిన విషయం. వీరిని ఆదర్శంగా తీసుకొని మన విశాఖ జిల్లాలో అన్ని ఏరియాల్లో కూడా ఇలా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని గురజాల నియోజకవర్గం దాచేపల్లి ఆర్ఎండ్బి బంగ్లాలో శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నియోజకవర్గం గురజాల అన్నారు. టీడీపీ ఆఫీసులో అయినా సరే ఒక్కడనే వస్తా, లెక్కలతో వస్తా, లెక్క తేలుస్తా. గురజాల నియోజకవర్గంలో మీ హయాంలో జరిగిన అభివృద్ధి, మా హయాంలో మేము చేసిన అభివృద్ధి గురించి చర్చించడానికి బహిరంగ చర్చకు సిద్ధమా? ఆంధ్ర రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలు మంజూరైతే అందులో ఒకటి మన గురజాల నియోజకవర్గానికి జగనన్న దయతో ఈ ప్రాంతంలో రావడం జరిగింది. 12 కొత్త పట్టణాలు రాష్ట్రం మొత్తం మీద అయితే అందులో 2 పట్టణాలు దాచేపల్లి, గురజాల మన గురజాల నియోజకవర్గాన్ని చేసుకున్నామని అన్నారు. ఈ రోజు గుంటూరు జిల్లా మొత్తం 400 కోట్ల ప్రతి ఇంటికి త్రాగునీటికి సిపిడబ్ల్యూ స్కీమ్ ఫస్ట్ ఫేజ్ లో రిలీజ్ అయితే అందులో 59 కోట్ల రూపాయలు మన గురజాల నియోజకవర్గానికి తీసుకురాగలిగామన్నారు ఆయన. 17 నియోజకవర్గాలున్న గుంటూరు జిల్లాలో 400 కోట్లు సుమారు శాంక్షన్ చేస్తే సగటు ఒక్కొక్క నియోజకవర్గానికి మహా అయితే 20-25 కోట్లు ఉంటుంది. మరి 17 నియోజకవర్గాలకి 400 ఇస్తే ఒక్క గురజాల నియోజకవర్గానికి 58 కోట్లు శాంక్షన్ చేయించాం. గురజాల మండలానికి 38, దాచేపల్లి 8, మాచవరం 8, పిడుగురాళ్ళ 4 కోట్లు ఇంకా వస్తాయి. సెకండ్ ఫేజ్లో వస్తాయి. ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి గ్రామాలకి. ఇది గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ళ పట్టణాలు మినాయించి ఆల్రెడీ పిడుగురాళ్ళకి 140 కోట్లు శాంక్షన్ ఉంటాయో. బ్రహ్మాండంగా సచివాలయాలు ఈరోజు రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో పంచాయతీలంటే లోపలికి పోయేవాడు, బయటకు వచ్చేవాడు, చెమట కంపు, రద్దీ. ఈరోజు విశాలమైన హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీసులకు ధీటుగా, బహుశా ఒక ఏసీ లేదేమో కానీ మీరు చూస్తే అక్కడ ఎలా ఉంటాయో అలాంటి ఆఫీసులకు ధీటుగా ఈరోజు ప్రతి గ్రామంలో మనం ఎందుకు ఆఫీస్ బాగుండాలని కోరుకుంటాం? మన సొంత ఇళ్ళే శుభ్రంగా ఉంటే మనం బాగా పనిచేయగలుగుతాం. చెత్తగా ఉండి ఎక్కడ చెత్త అక్కడ ఉంటే పని చేయగలుగుతామా? అసలు ఉండగలుగుతామా? నిద్ర పట్టిద్దా? అలాగే సచివాలయాలు, ఈనాటి సచివాలయాలే రేపటి గ్రామ దేవాలయాలు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ కుర్రవాళ్లే రేపు మనకి పనిచేసేవాళ్ళు. ప్రతి పథకం ఈరోజు ప్రతి ఇంటికి పోవాలంటే వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేయాలి. ఓర్పుతో, సహనంతో యువకులైనా సరే చేయాలంటే ఒక మంచి వాతావరణం అక్కడ మనం ఇవ్వాలి. అందుకే రైతు భరోసా కేంద్రాలు కానీ, లేదు వెల్నెస్ సెంటర్లు కానీ. నేను కూడా అనుకున్నా ఫస్ట్లో దీని బదులు సిమెంట్ రోడ్లే వేయచ్చు కదా ఎక్కువ అని. ఒక్క ఊరికి ఈరోజు 70-80 లక్షలు ఖర్చు పెడుతున్నాం.
కానీ అవి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఉండాల్సినవి ఇవి, సామాజిక దేవాలయాలు ఇవి. నలుగురు వచ్చి పని చేయించుకొని పోవాలి, నలుగురు పని చేయాలంటే ఒక వాతావరణం మనం క్రియేట్ చేయాలి. అందుకని వచ్చే బహుశా నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన నిధులన్నీ వచ్చే 6 నెలల్లో ఖర్చు పెట్టబోయాయి. దాదాపు 70-80 శ్రీకాళహస్తి పట్టణంలో అమరావతిలో రైతులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుంది. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరావతి రైతులకు మద్దతుగా నినాదాలు చేస్తూ పిఎన్ రోడ్ కొత్తపేట మీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. ఇక్కడ బైఠాయించి రాజధాని అమరావతి విషయంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కూర్చోడానికి కుర్చీ లేని మన రాష్ట్రానికి, మన రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33 ఎకరాలు భూమిని ఇస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తానైతే ఈవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ 36 న్యూస్.